కొంతమంది మాల స్వార్థపరులు జీర్ణించుకోలేక ఏబీసీ వర్గీకరణ కొట్టివేయాలని తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆరోపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాల సంఘాల పేరు మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే కొంతమంది మాల సోదరులు కోట్లాది రూపాయలు సుప్రీంకోర్టులో వెదజల్లి ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేయించారని గుర్తు చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్లో చట్టం చేయనన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారన్నారు. గ్రామ కమిటీలు వేసుకుని నిర్మాణం చేసుకుని సమయాన్ని అనుకూలంగా చేసుకుని పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఎంఆర్పీఎస్ నిర్మాణాన్ని చేపట్టిన దాంట్లో ఎక్కడ అలసత్వం వహించినా మన ఉనికే ప్రమాదమని, ఎస్సీ వర్గీకరణ అయినట్టు నుంచి కొంతమంది వీరిని పతిగట్టి మనమంతా తిప్పికొట్టాలని కోరారు. మోహన్ గారు వరంగల్ జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగే మంచాల యాదగిరి గారు కోదాడ నుంచి ఇక్కడికి ప్రెస్ మీట్కి వచ్చారు. ఆయన కూడా దక్షిణాది జిల్లాల అధ్యక్షులు కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నరసింహ గారు మరి ఎంతో ఎంఆర్పిఎస్ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మిత్రుడు. అట్లాగే గంట సుదర్శన్ గారు ఎంఆర్పిఎస్లో కీలకమైన వ్యక్తి, వర్కింగ్ ప్రెసిడెంట్. అట్లాగే ఈ రాష్ట్రంలో నూతన సర్పంచుల సన్మానోత్సవానికి భారీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉప్పల్ బగాయితు శిల్పారామంలో ఒక 5-6 వేల మందితో సభ జరపాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారు. దీనికి ముఖ్య అతిథులు లక్ష్మణ్ కుమార్ గారిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, వీళ్ళ ఇద్దరి టైం తీసుకొని ఆ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. అయితే సర్పంచుల సన్మానించుకోవడానికి ఈ మధ్య కాలంలోనే స్టేట్ లెవెల్లో సర్పంచులకి వివిధ జిల్లాలలో ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ సర్పంచుల సన్మానోత్సవ సభని వాయిదా వేసుకుంటా ఉన్నాం. దయచేసి మిత్రులు ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పి మా ఎంఆర్పిఎస్ కష్టపడ్డటువంటి వివిధ జిల్లాలో నాయకులకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ను ఫిబ్రవరి 27-26 డేటును రేపు 21 తారీఖు నాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రకటన చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా దీన్ని అన్యతగా భావించవద్దని చెప్పి మా ఎంఆర్పిఎస్ మిత్రులకి, సర్పంచ్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపైన అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నాయకులు 1000 మంది సర్పంచుల సమీకరణలో భాగం చేశారు. భారీ ఎత్తున 1000 మంది సర్పంచుల సన్మానోత్సవం అంటే అసలు ఎప్పుడు కూడా జరగలేదు. అది దాదాపైన 80% కొత్త సర్పంచులు గెలిచారు. కానీ ట్రైనింగ్ పీరియడ్ అంటే 19 తారీఖు నుంచెల్లే మేము పేపర్ ప్రకటన చూసాము. అక్కడ మంత్రి గారికి కూడా కలవడం జరిగింది. ఇది కొంచెం దురదృష్టంగా మేము భావిస్తూ అది ఫిబ్రవరి 27 కానీ 26 కానీ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మేము 21 తారీఖు నాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ జరుగుతుంది. ఆ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశము రావంతపూర్లో లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో 11 గంటల నుంచి వెళ్ళి ముఖ్య కార్యకర్తల సదస్సు జరగబోతా ఉంది. కాబట్టి ఆ ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తలు ప్రతి జిల్లా, మండల, గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి లీడర్లందరూ కూడా ఖచ్చితంగా 21 తారీఖు 11 గంటలకు రావంతపూర్కు హాజరు కావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రధాన